దగ్గర 55 రోజులు వస్తుంది. వస్తున్న సందర్భంలో వాళ్ళు ఇప్పటికీ చేసిన కార్యక్రమాలు, ఇప్పటికీ చెప్పిన హామీల మీద వాళ్ళ స్టాండ్లు అన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు ఒక మాట, ఈరోజు వచ్చిన తర్వాత ఒక మాట అనే విధంగా ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు ఆయన ఏదన్నా చెప్పాలనుకున్నప్పుడు అధికారంలోకి రాకముందేమో మేము అధికారంలోకి వస్తే ఏదన్నా చేస్తాము, ఎంతన్నా ఇస్తాము, జగన్ ఒకటిస్తే మేము 10 ఇస్తామనే విధంగా చెప్పుకుంటూ వెళ్ళాడు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అంటే మీరు ఆలోచన చేయండి, ఆయన ఇప్పుడు అధికారంలోకి వచ్చేందుకు ఇవన్నీ కూడా నేను చేస్తాను, సంపద సృష్టిస్తాను అని చెప్పిన వ్యక్తి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టిస్తాం దేవుడే కానీ ఆ ఉన్న ఒకటి కూడా ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి ఈరోజు చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది, ఇటువంటి పరిస్థితి ఉంటుంది అని నేను అనుకోలేదు, కాబట్టి ప్రజలే నన్ను ఆదుకోవాలా, ప్రజలే ముందుండి నడిపించాలా అని చెప్పి ఈరోజు భారం తీసుకెళ్ళి మళ్ళీ ప్రజలను ఎత్తిమీద చేసే పరిస్థితి వచ్చింది. గతంలో ఉన్న ఎంతోమంది ముఖ్యమంత్రులు, మంత్రులు చంద్రబాబు నాయుడు గురించి ఎంతో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏమని, ఆయన బుద్ధి ఎట్లాంటిది అని. అధికారంలోకి రావడానికి ఎన్ని హామీలన్నా ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం దివాలా తీసింది, నేనేమీ చేయలేను, కాబట్టి ఏదైనా ఉంటే ప్రజలే ఆ భారాన్ని మోయాలా, ప్రభుత్వానికి అండగా ఉన్నానని చెప్పే పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఈరోజు ఆయన సంపద సృష్టిస్తా అని చెప్పిన వ్యక్తి ఈరోజు సంపద సృష్టించి ప్రజలకు ఇవ్వచ్చు కదా, మరి ఇవ్వకుండా ఈరోజు అది లేదు ఇది లేదు అని చెప్తా ఉన్నాడు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ రోజున ఆయన మీడియాని రాసింది, రాష్ట్ర ఖజానాలో 100 కోట్లు తప్పితే మిగిలినంత ఖాళీ అని చెప్పి. అలాంటి 100 కోట్లు ఉన్న పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనకడుగు వేయకుండా చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తూ చెప్పిన టయానికి ప్రతి ఒక్కళ్ళకు కూడా కులాలకి, మతాలకి, పార్టీలకి, వర్గాలకి అన్నిటికీ అతీతంగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేసుకుంటూ ఈరోజు ముందరికి వెళ్ళడం జరిగింది. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ముందర తీసుకొని వెళ్తే ఈరోజు అధికారంలోకి ఆయన వచ్చిన వెంటనే డెవల్యూషన్ ఫండ్ కింద దాదాపు 5 నుంచి 7 వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈరోజు ఆయనకు సాయం అందినప్పటికీ కూడా ఆయన ఏమీ చేయలేను, ఇవి లేవు, వచ్చే సంవత్సరం చూద్దాం, ఆ పై సంవత్సరం చూద్దామని ఆఖరికి ఫుల్ ఫామ్ ఆఫ్ బడ్జెట్ కూడా ఇప్పటికి కూడా ప్రవేశపెట్టే పరిస్థితి లేదు. ఆఖరికి గవర్నమెంట్లో ఇప్పుడు ఫుల్ ఫామ్ ఆఫ్ బడ్జెట్ ప్రవేశపెడితే ఆ బడ్జెట్లో సంక్షేమానికి ఎంత, అభివృద్ధికి ఎంత, దేనికి ఎంత అని చెప్పేసి, క్యాపిటల్కి ఎంత అని చెప్పేసి కేటాయింపులు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఆ కేటాయింపులు ఇస్తే ఎక్కడ ఆయన డొల్లతనం బయటపడుతుందని ఈరోజు ఫుల్ ఫామ్ ఆఫ్ బడ్జెట్ కూడా ఆయన ప్రవేశపెట్టకుండా వెనకడిగేసి ఈరోజు తప్పించుకొని తిరిగే పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. మరి ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఈరోజు అక్కడే కాదు, రాష్ట్రం అంతటా ఆళ్ళగడ్డ ప్రతి దగ్గర ఈరోజు ఏ విధంగా పరిస్థితి మారిందో చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆ రోజు ఏం చెప్పినాడు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అని చెప్పి ప్రజల్ని మోసం చేసి ఓట్లు అడుక్కున్నప్పుడు ఈరోజు ప్రజలు ఏం చేస్తున్నారు, నువ్వు 2,000 కట్టాలా, నువ్వు 10,000 కట్టాలా, నువ్వు 5,000 కట్టాలని ప్రజల మీద పడి దోపిడీ చేసుకునే పరిస్థితికి ఈరోజు తయారైపోయారు. ఈరోజు ఆళ్ళగడ్డ పరిస్థితికి వస్తే ఈరోజు అహోబిలంలో చూస్తే అహోబిలంలో ఒక గేట్ టెండర్కి పోయిన సంవత్సరం 40 లక్షలు పడితే ఈ సంవత్సరం 19,60,000 వస్తుంది. 20 లక్షల రూపాయలు తగ్గింది కదా గేట్ల టెండరు. మరి ఆ డబ్బు కూడా అదే విధంగా తగ్గుతుందా అని అంటే లేకుండా మళ్ళీ అదే 150 రూపాయలు వసూలు చేసుకుంటూ ఈరోజు తింటా ఉన్నారు. ఈరోజు మరి ఆ 20 లక్షలు ప్రభుత్వానికి రావాల్సిన 20 లక్షల లాభం ఎవరి జోబులోకి పోయింది? అందరూ కూడా ఆలోచన చేయాలా. ఈరోజు నేను మీడియా సమావేశంలో మాట్లాడుతున్నా, మీడియా మిత్రులు కానీ ప్రజలకు కానీ ఆళ్ళగడ్డలో జరిగే అరాచకాలన్నీ తెలుసు. ఈ ఒక్క గేట్లు కాదు, ఈరోజు అహోబిలంలో జరిగే ఒక్క ఇష్యూ కాదు, ఈరోజు రాష్ట్రమంతటా కూడా ఇట్లనే ఉంది. ఈరోజు ఆళ్ళగడ్డలో అయితే మరీ దారుణంగా ఉంది పరిస్థితి. ఈరోజు ఎలక్షన్ల ముందరేమో ఆళ్ళగడ్డలో ఉన్న సంత మార్కెట్ గేట్ ఇంకోటి కానీ ఉచితం, మేము రాగానే ఎత్తేస్తామని చెప్పి ఈరోజు మేము కావాల్సిన టెండర్లలో పార్టిసిపేట్ చేయలేదు, ఎందుకంటే వీళ్ళు ఎంత ఉచితంగా ఇస్తారో తెలుసుకోవాలని. అట్లాంటిది ఈరోజు ఆ గేట్లు కూడా వాళ్ళే పడుకొని వాళ్ళ కార్యకర్తలకు అప్పచెప్పే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఈరోజు ఇక్కడ ఎటువంటి రాజ్యాన్ని వెళ్తూ ఉన్నారో మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. రాత్రి 8-8:30 దాటితే రౌడీ ముక్కలు రోడ్ల మీదకి ఎక్కి మళ్ళీ తిరిగి 20 ఏళ్ళ కిందట ఆళ్ళగడ్డ ఎట్లా ఉందో ఆ పరిస్థితికి ఆళ్ళగడ్డను తిరిగి తీసుకెళ్లే పరిస్థితుల్లో ఉన్నారు. అంటే చెప్పిన మాట కట్టుబడి ఏ విధంగా మనం పనిచేయాలనే ఆలోచన ఎక్కడా లేదు. ఈరోజు మనం ఎన్నో చోట్ల చూస్తూ ఉన్నాం, శిలాఫలకాలు పగలగొడుతున్నారు, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు. ఈరోజు మేము చెప్తున్నాం గర్వంగా, మేము సచివాలయాలు కట్టాము, రోడ్లు వేసాము, స్కూళ్ళు కట్టించాం కాబట్టి మేము శిలాఫలకాలు వేసుకున్నాం.
మీరు ఏమైనా చేతనైతే బాబు మేము ఈ రోడ్డు వేసాము, ఈ స్కూల్ కట్టాము, లేదా ఈ బిల్డింగ్ కట్టామని చెప్పి మీరు శిలాపలకాలు వేసుకోండి. అది చేత కాకుండా, ప్రజలకి మేలు చేసేది చేత కాకుండా, ఈరోజు మా అమ్మఒడి ఇచ్చేసింది. అలా మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు నుండి ఈ పాటికి అమ్మఒడి వచ్చేసేది, రైతు భరోసా వచ్చేది, మామూలుగా క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చేవి. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది రైతులకి వేల రూపాయలు క్రాప్ ఇన్సూరెన్స్ కింద పడేవి. ఈరోజు ₹1 కూడా ఏ రైతు కూడా క్రాప్ ఇన్సూరెన్స్ కింద డబ్బులు పడని పరిస్థితి. ఎటువంటి సంక్షేమం ఇంకా ప్రజలకు అందకుండా, ఇంకా ఏమన్నా అంటే రాష్ట్రం ఇటువంటి పరిస్థితుల్లో ఉందని తెలియదు కానీ నేను వచ్చాను అన్నట్టు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. కాబట్టి దయచేసి నేను ఒకటే కోరుతా ఉన్నాను, నీకు నిజంగా చేత కాకపోతే తప్పకుండా ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సంక్షేమం అంతా కూడా అందించే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కానీ నువ్వు ఈరోజు కేవలం అధికారం కోసం నోటికొచ్చిన అబద్ధాలని చెప్పి ఈరోజు ప్రజల్ని మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని ఏ విధంగా అయితే అన్యాయం చేస్తున్నావో అదందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలా. నేను ఆలగడ్డ ప్రజలకి మరీ ముఖ్యంగా ఇంకోటి చెప్తున్నా, ఎన్నో అన్యాయాలు, ఎన్నో ఆకృత్యాలు ఆలగడ్డలో జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా మా దృష్టికి వస్తూ ఉన్నాయి. దయచేసి అందరూ బయటికి రండి, ధైర్యం చేసి బయటికి వచ్చి మీరు కేసు పెడితే మీ వెంట ఎంత దూరం అన్నా నిలబడడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీ వరకు రావాలంటే ముందు మమ్మల్ని దాటి రావాలనేది ఆలోచన. కానీ మీరు బయటికి వచ్చి మీ వాయిస్ వినిపించకపోతే నేను కాదు కదా, ఎవరు కూడా ఏమి చేయలేరు. మీరు బయటికి వచ్చి మీకు జరిగే అన్యాయాన్ని ఒక్కసారి మీరు ఒక ప్రెస్ మీట్ ద్వారానో, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ద్వారానో చెప్పుకోలేకపోతే ఎస్పీ గారి ద్వారానో ఎక్కడో చోట మీరు దాన్ని వినిపిస్తే మేము మీ వెంట ఎంత దూరమైనా నిలబడి మీకు న్యాయం జరిగేంత వరకు మీకు అండగా ఉంటాం, మీ కుటుంబానికి అండగా ఉంటామని ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకుడికి, సామాన్య ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నాం. కాబట్టి దయచేసి బయటికి రండి. మనం ఆలగడ్డని అభివృద్ధి చేయాలనుకున్నాము. ఈరోజు ఆలగడ్డని అరాచకం వెళ్తూ ఉంది. ఆ అరాచకాన్ని అరికట్టాలంటే అది మన చేతుల్లో ఉంది, మీ చేతులలో ఉంది. ముఖ్యంగా మీ అందరూ కూడా బయటికి రండి. జరిగే అన్యాయం, ఎవరికి అన్యాయం జరిగితే వాళ్ళకి అందరం కూడా అండగా నిలబడతాం. నేను ఒక్కడిని కాదు, అందరం కలిసికట్టుగా నిలబడి ఆ కుటుంబానికి న్యాయం చేద్దాం. రేపు మళ్ళీ ఇంకొకరికి అన్యాయం చేయాలంటే భయపడే పరిస్థితి, అలాంటి అరాచకాలు చేయాలంటే భయపడే పరిస్థితి తీసుకొని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఆలగడ్డలో కేవలం 55 రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం ఎన్ని అన్యాయాలు, ఎన్ని ఆకృత్యాలు. ఈరోజు ఎత్తుకుపోయి కొట్టడాలు, ఈరోజు ఎవరినంటే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడగడాలు, మీరు డబ్బులు ఇవ్వాల్సిందే, ఇన్ని లక్షలు మాకు కట్టాల్సిందే అని చెప్పి బెదిరింపులు, ఇలాంటివి ఎన్నో చూస్తూ ఉన్నాం. కానీ మీరు బయటకు వచ్చి మాట్లాడకపోతే దీని మీద ఎవరేం చేయగలిగే పరిస్థితి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి మాట్లాడండి. మీకు నేను అండగా ఉంటాను, మా పార్టీ అండగా ఉంటుంది, మా వర్గం మొత్తం అండగా నిలబడి మీకు న్యాయం జరిగే చూసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.